హిందూ మతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సంప్రదాయాలకు ముఖ్యంగా పట్టుకొమ్మలు ఈ దేవాలయం. హిందూ దేవాలయాలకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రముఖ స్థానం ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశంలో రెండు వేరువేరు రకాల శైలిలో దేవాలయాల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ దేవాలయాల రూపకల్పన ద్రవిడ శైలిలో ఉంటుంది. అందుకే ఇక్కడ దేవాలయాలను చూసేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు ద్రవిడ అలాగే విజయనగర శైలి నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి. అందులోనూ ఎక్కువగా దేవాలయాలు ఇసుకరాయి, సబ్బురాయి మరియు గ్రైనైట్తో నిర్మించారు. ఇక్కడి దేవాలయాలు అందమైనవి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అలాగే ఇతిహాస గాథలను కూడా ప్రస్ఫుటిస్తాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఆలయాలు ఈ ద్రవిడ శైలిలో నిర్మించారు. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత అందమైన టాప్ 10 ఆలయాలేంటో ఇప్పుడు చూసేద్దాం. వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యాక్టరీ. మొదటిది విరూపాక్ష దేవాలయం, హంపి. ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయం. అందుకే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ మందిరాన్ని గుర్తించారు. ఈ గుడిని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో రాజు విక్రమాదిత్య భార్య తన భర్త విజయానికి చిహ్నంగా నిర్మించింది. ఈ ఆలయం బెంగళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపీలో ఉంది. శివుడికి అంకితం చేసిన విరూపాక్ష ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అంతేకాదు, ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంది. రెండవది మీనాక్షి దేవాలయం, మదురై, తమిళనాడు. ఈ అద్భుతమైన ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తుంది. అనంతరం 14వ శతాబ్దంలో ముస్లిం రాజు మాలిక్ కపూర్ దక్షిణ భారతదేశంలోని మీనాక్షి ఆలయం నుంచి విలువైన వస్తువులను దొంగిలించాడు. అయితే ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో మదురై మొదటి రాజు విద్యానంద్ నాయకుడు పునర్నిర్మించారు. శివపార్వతులకు సంబంధించిన అతిపెద్ద ఆలయంగా ఈ మీనాక్షి టెంపుల్ గుర్తింపు తెచ్చుకుంది. మూడో దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్. క్రీస్తు శకం 300లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని తిరుపతి బాలాజీ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది చూడ్డానికి అందమైన దేవాలయం మాత్రమే కాదు, కోరిన కోరికలు తీరాలని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి హాజరవుతూ భారీగా విరాళాలు సమర్పిస్తారు. ఇలా భారీగా డబ్బులను ఇవ్వడానికి ఓ కారణం ఉంది. శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటారు. బదులుగా తన భక్తులు సమర్పించే కానుకలనే వడ్డీగా తీసుకోవాలని కుబేరుడికి శ్రీహరి వరమిస్తాడు. కుబేరుడు అప్పు తీర్చకుండా శ్రీహరి వైకుంఠానికి వెళ్ళలేడు. 4వ టెంపుల్ రామనాథ్ స్వామి, తమిళనాడు. 7, 8వ శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయం తమిళనాడులోని రామ్నాథ్ ప్రాంతంలో ఉంది. శివుని 12 జ్యోతిర్లింగాల్లో ఆలయంలో ఇది కూడా ఒకటి. రాముడు ఇక్కడ పరాశివుణ్ణి పూజించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అతి పొడవైన ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అలంకరించిన దేవాలయంలో ఒకటి. చూసేందుకు అత్యద్భుతంగా ఉన్న ఈ దేవాలయాన్ని ఏటా వేల సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. 5వ ఆలయం ఐహోలు పట్టాడకల్ ఆలయం, బాగల్కోట్, కర్ణాటక. ఐహోలు, పట్టాడకల్ బాదామి చాణక్యుల రాజధానులు. రాతితో నిర్మించిన ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. దక్షిణ భారతదేశంలోని ఈ 2 దేవాలయాలు క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినవి. వీటి రూపకల్పన భారతదేశపు ప్రాచీన నిర్మాణాన్ని వివరిస్తుంది. ఐహోలు ఆలయాన్ని హిందూ వాస్తుశిల్పం ఊయల అని పిలుస్తారు. ఐహోలోని ప్రసిద్ధ దేవాలయాల్లో దుర్గా ఆలయం, సంగమేశ్వర ఆలయం, మల్లికార్జున ఆలయం, గంగానాథ్ ఆలయం, జైన్ దేవాలయం మరియు లట్కన్ ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. 6వది ఐరావతేశ్వర ఆలయం, తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణం శైలిలో ఐరావతేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. పరమశివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో 2వ రారాజు చోళుడు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి. వీటిపై తడితే 7 రకాల శబ్దాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ 7 స్వరాలు వినిపించవచ్చు. 7వది శ్రీ బృహదీశ్వరాలయం, తంజావూర్, తమిళనాడు. తంజావూరులో ఉన్న మరో ప్రసిద్ధ దేవాలయం శ్రీ బహదీశ్వర ఆలయం. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో అద్భుతమైన శిల్ప కళతో అలలారే ఆలయం
బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయంలో చాలా భాగం గ్రైనైట్ రాయితో తీర్చిదిద్దారు. అయితే దీనికి 60 కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడా కూడా గ్రైనైట్ నిక్షేపాలు లేకపోవడం విశేషం. ఈ ఆలయ గోపురాన్ని 80 టన్నుల ఏకరాతి గ్రైనైట్ శిల్పంపై నిర్మించినట్లు చెబుతారు. ఒకవేళ సదురు ప్రాంతంలో గ్రైనైట్ నిల్వలు ఉన్నా ఏకశిలా రాతిని తరలించడం మాత్రం అసాధ్యం. ఈ ఆలయం నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. 8వ ఆలయం శ్రీ విజయ విఠ్ఠల దేవాలయం, హంపి. కర్ణాటకలోని చారిత్రాత్మక హంపి నగరంలో శ్రీ విజయ విఠ్ఠల దేవాలయం ఉంది. శిథిలమైన విఠ్ఠల బజార్కు చివరలో ఉన్న ఈ దేవాలయానికి హంపిలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు. 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆలయంలో రంగ మండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటిని సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలో డో రే మీ సా సంగీత స్వరాలు వినిపిస్తాయి. తొమ్మిదవ ఆలయం తనుమాలయన్ ఆలయం, కన్యాకుమారి, తమిళనాడు. ఈ దేవాలయాన్ని సుచింద్రం ఆలయం అని కూడా అంటారు. కన్యాకుమారిలో ఉన్న ఈ ఆలయం 1300 సంవత్సరాల నాటిది. ఈ ఆలయం అనసూయ, అహల్య ఇతిహాసాలను ప్రతిబింబిస్తుంది. అత్యంత పురాతనమైన ఈ దేవాలయం చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. 10వ ఆలయం శ్రీ రంగనాథస్వామి దేవాలయం, తిరుచిరాపల్లి, తమిళనాడు. ఈ దేవాలయం 156 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. శ్రీ మహావిష్ణువుకు అంకితం చేసిన 108 దివ్య దేవాలయాల్లో ఇది ఒకటి. కొన్ని పరిశోధనల ప్రకారం శ్రీ రంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంలో ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మత దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ మందిరానికి ఏటా వేల సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మీరు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు నాలెడ్జ్ ఫ్యాక్టరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.